హాయ్ అండి. ఈ వీడియోలో సన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో 4 స్పూన్లు నూనె వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. నేను ఈ ఉప్మాని ఇద్దరు తినేలాగా చేస్తున్నాను. ఆవాలు వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న ఒక అద్దం ఎర్రగడ్డని 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకును తీసుకోవాలి. తీసుకొని ఇందులో వేసి వేయించాలి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలోపు మనము ఇందులోని 1 గ్లాసు రవ్వను తీసుకోవాలి. రవ్వని 3 నిమిషాలు వేయించి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పెనమును స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు కొలుచుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు కొద్దిగా వేడవ్వగానే ఎక్కువగా వేడి కాకూడదు, అలా అని తక్కువగా వేడి ఉండకూడదు. కొద్దిగా వేడి అవ్వగానే మనము ప్లేట్లోకి తీసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. ఇక్కడి నుంచినే మనము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. రవ్వని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. నీళ్ళు ఇంకా కొద్దిగా ఉండాయి అన్నప్పుడే మనము దీనిపై మూత వేసుకోవాలి. మూతని 2 నిమిషాల తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మాలోకి శనగగింజల చట్నీ బాగుంటుంది.